ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన మనం చదువుకున్నటువంటి మూలవాక్యము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ దిన సువార్త లేఖనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సాహితీవేత్తలు యేసు ప్రభు వారి యొక్క బోధలను వారు చదివినప్పుడు వారు ఏమని తెలియచేశారంటే, జీసస్ ఈజ్ ద మాస్టర్ స్టోరీ టెల్లర్. ఆయన ఒక కథ చెప్పారు అంటే అది హృదయాలకు హత్తుకుపోవలసిందే, అదొక వ్యక్తి మనస్సులో కార్యం చేయాల్సిందే, పరివర్తన కలిగించాల్సిందే. అంతటి మరి ఆకర్షణీయంగా లేకపోతే అంతగా కార్యం చేసే రీతిగా చెప్పగలిగిన వాడు ఆయనే. లూకా సువార్త 15వ అధ్యాయంలో అలాంటి 3 మరి ఆయన చెప్పినటువంటి ఉపమానాలు మనం చూస్తాం. మొట్టమొదటి ఉపమానము గొర్రె తప్పిపోయినప్పుడు వెదికి కాపాడుకున్నటువంటి కాపరి గురించినటువంటిది. రెండవది నాణ్యం పడిపోయినప్పుడు అది దొరకు వరకు వెదికి దానిని దక్కించుకున్నటువంటి స్త్రీ యొక్క మరి వివరణ అందులో ఉన్నది. మూడవది కుమారులే నా సమస్తం అనుకొని వారి కొరకు ఆరాటపడినటువంటి తండ్రి యొక్క కథనము మూడవది. ఈ 3వ కథనము లేకపోతే ఉపమానము నేటి మన యొక్క సువార్త వాక్య భాగముగా అది ఉన్నది. దీనిని మనము తప్పిపోయిన కుమారుని కథ అని లేకపోతే ప్రాడిగల్ సన్ అని మనం అంటూ ఉంటాము. కాబట్టి ఇది మనం చిన్ననాటి నుండి మనం వింటున్నటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఉపమానమే. కాబట్టి దీనిని నేను అంతగా వివరించవలసిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా దీనిలో నుండి కొన్ని ముఖ్యమైనటువంటి అంశములను మనము ధ్యానం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిది, యేసు ప్రభు వారు టైం పాస్కి ఆయన కథలు చెప్పట్లేదు. ఆయన చెప్పినటువంటి ప్రతి ఉపమానము ఒక సందర్భాన్ని బట్టి అది ఉన్నది. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఇమీడియట్గా యేసు ప్రభు వారు వారికి అర్థం కావడం కోసం ఉపమాన రీతిగా ఆయన బోధించారని మనకు తెలుసు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? యేసు ప్రభు వారు ఇంటిలో ఉన్నారు. ఆయన బోధ వినాలని సుంకరులు, పాపులు అనేటటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి తండోపతండాలుగా వస్తున్నారు. ఆయన బోధ వినడానికి అని వ్రాయబడి ఉన్నది. బహుశా ఆ సమయంలో అక్కడ భోజనము కూడా వారు చేస్తూ ఉన్నారేమో. ఈ సమయంలో కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు అక్కడికి రావడం సంభవించింది. వారు అక్కడే ఆ గుమ్మం దగ్గరే నిలబడి వాళ్ళు ఈ రీతిగా అనుకుంటూ ఉన్నారు, చూడండి ఇతడు అంటే బోధకుడని చెప్పుకుంటున్నాడు, ఇతడు ఇలా చేయడం ఏమైనా సమంజసమా, సబబా? ఇదిగో ఇతడు మరి సుంకర్లతో, పాపులతో కూర్చుని భోంచేస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు చాలా సణుగుకుంటున్నారు. ఇది వాళ్ళకి ఏమాత్రము ఇష్టం అవ్వలేదు. ఇది సందర్భం. దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్. ఈ యొక్క సందర్భంలో యేసు ప్రభు వారు మరి చెప్పినటువంటి 3 కథనాల్లో మూడవది నేటి మన యొక్క సువార్త లేఖనం. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క స్టోరీ ఎలా ఆరంభమవుతుందంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు వచ్చి ఆస్తిలో తనకు వచ్చే భాగాన్ని ఇమ్మని తండ్రిని అడిగినటువంటి రీతిగా అది స్టార్ట్ అయింది. మనం ఇక్కడ గమనించినట్లయితే తండ్రి ఆస్తి పంపకం అనేటటువంటిది యూదీయ సాంప్రదాయంలో ఎలా జరిగేది అంటే, తండ్రి మరణించిన తరువాత ఆ తండ్రి యొక్క ఆస్తిని మరి న్యాయబద్ధంగా కుమారులకు అది విభాగించడం అనేటటువంటిది నాటి సాంప్రదాయం. అయితే తండ్రి బ్రతికుండగానే ఏ కుమారుడైనా తండ్రి దగ్గరకు వచ్చి నా వాటా నాకు అని అడిగినట్టయితే అది తండ్రిని, తన కన్న తండ్రిని ఆయన ముఖం మీదే మరి అగౌరవపరిచినట్టు, ఆ తండ్రి ఉనికినే అవమానించినట్టు. తండ్రి వద్దు, తండ్రి యొక్క ఆస్తి మాత్రము, సంపాదించినటువంటి ఆస్తి మాత్రము, వాటా మాత్రము కావాలి. ప్రియమైనటువంటి వారులారా, ఇది నాటి వింటున్నటువంటి ప్రజలకు ఇది అర్థమైపోతూ ఉన్నది. మనకు ఒకవేళ అది ఒక విపరీత ధోరణిగా అనిపించవచ్చు, కానీ కుమారుడు ఇండైరెక్ట్గా అంటున్నటువంటిది ఏంటి అంటే, ఇదిగో నీవు బ్రతికున్న దానికంటే మరణించి ఉంటే బాగుండేది, ఎందుకంటే నా వాటా నాకు వచ్చేది
అని ఆ మాటల యొక్క భావం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. నేడు మనము గమనించినప్పుడు ఏ కుమారుడైనా మనకు తెలిసినటువంటి పరిధిలో నా వాటా నాకు ఇవ్వని అడుగుతాడా? ఒకవేళ కోపం వస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో, లేకపోతే ఇంకేమైనా కొంత డబ్బు తీసుకుని పారిపోతాడేమో. కానీ ఇక్కడ కుమారుణ్ణి మనం చూస్తే తండ్రి మీద తిరగబడి తన యొక్క హక్కును అతడు ఆధారం చేసుకుని తన వాటా తనకిమ్మని అడిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, నాడు ఉన్నటువంటి ఆ యొక్క సామాజిక పద్ధతిని బట్టి చట్టబద్ధంగా, మతపరంగా, సంస్కృతి పరంగా తండ్రికి ఉన్నటువంటి అధికారం ఏంటో తెలుసా? లాగి కుమారుణ్ణి ఒక్కటి కొట్టి, నా యొక్క ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా వాటా రాదు, నువ్వు బయటికి పో అని చెప్పి గ్రామ పెద్దలను లేకపోతే ఊరి పెద్దలను పిలిచి, ఇదిగో వీడిలా ఇలా చేశాడు కాబట్టి నా దృష్టికి వీడు చచ్చినట్టే అని చెప్పి కుమారుణ్ణి ఇంట్లోంచి తరిమేయచ్చు. అలాంటి అధికారం తండ్రికి ఉంది. ఎందుకంటే తండ్రి యొక్క జీవనాన్నే లేకపోతే ఉనికినే ఇతడు అవమానపరిచినట్టుగా ప్రవర్తించాడు. అంటే అది చాలా సీరియస్ ఇష్యూ. కానీ ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఉపమానంలో మనం చూస్తే బహుశా తండ్రి తనకున్నటువంటి బాధ్యతను బట్టి, ప్రేమను బట్టి ఆ కుమారునికి గతంలో చాలా ఉపదేశాలు ఇచ్చి ఉంటాడు, చాలా మంచి సలహాలు ఇచ్చి ఉంటాడు. నాయన, ఇలా ఉంటే నీకు క్షేమం, నీవు ఇలా నడుచుకుంటే నీవు మంచి స్థితిలోనికి వస్తావు, ఇలాగైతే అందరూ నిన్ను మెచ్చుకుంటారని ఎన్నెన్నో చెప్పుంటాడు. కానీ ఈ సందర్భంలో మాత్రం తండ్రి ఏమీ మాట్లాడలేదు, వాదించలేదు, ఒక లెక్చర్ ఇవ్వలేదు, ఇదేంట్రా అని ప్రశ్నించలేదు. మనం ఇక్కడ గమనించినప్పుడు అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను అని వ్రాయబడినటువంటి సత్యాన్ని మనము చూస్తున్నాం. ఈ కుమారుడు ఏం చేశాడు? తనకు రావాల్సినంత సమస్తమును కూడా, అంటే ఒక బట్టను కానీ, ఒక రూపాయి కానీ, లేకపోతే ఒక చిన్న వస్తువును కానీ అతడు ఇంట్లో విడిచిపెట్టలేదు. సమస్తమును కూర్చుకున్నాడంట. ఇది నాది అనుకున్న ప్రతి దానిని అతడు మూటగట్టుకున్నాడు. ప్రియమైన వారులారా, అతని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఇక నేను ఇంటికి తిరిగి రాను, నాకు ఇంటికి చెల్లుబాటు అయిపోయింది, ఇక బంధాలన్నీ సంబంధాలన్నీ నేను తెంపివేసుకుంటున్నాను అన్నట్టుగా ఇతని ధోరణి ఉంది. అలాగా అతడు సమస్తమును సమకూర్చుకొని అతడు ఎక్కడికి వెళ్ళాడు అంటే దూర దేశానికి వెళ్ళాడు అని వ్రాయబడింది. ఫార్ అవే కంట్రీ. ఎందుకంటే ఏమాత్రము తండ్రి యొక్క నీడ తన మీద పడకూడదు, తన యొక్క జాడ తండ్రికి తెలియకూడదు, ఇక తండ్రి యొక్క ఆలోచన కానీ, అజమాయిషి కానీ, అసలు ఆ యొక్క తలంపు కానీ తన మీద ఉండకూడదు. కాబట్టి సాధ్యమైనంత దూరంగా అతడు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసినటువంటిది ఏంటంటే దుర్వ్యాపారము అంటే అడ్డు అదుపు లేనటువంటి జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాడు. అతనికి బుద్ధి చెప్పడానికి కానీ, గైడెన్స్ ఇవ్వడానికి కానీ అతనికి ఎవరు లేరు కదా. అదుపు లేని జీవితం, ఖర్చు దుబారా, అతనికి భవిష్యత్తు ఏం జరగబోతుందో ఏమాత్రము కూడా ఆలోచన లేని రీతిగా అతడు వెళుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇలాగా కుమారుడు అతని జీవితం మారిపోతుంది అని తండ్రికి తెలుసండి. తండ్రికి తెలుసు, తండ్రి అనుభవజ్ఞుడు కదా. ఈ ఉపమానంలో ఉన్నటువంటి తండ్రి దేవునికి ప్రతిబింబంగా ఉన్నాడండి. దేవుడు ఏం చేస్తారట? మానవులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఆయన గౌరవిస్తారట. హీ విల్ రెస్పెక్ట్ ద ఫ్రీడమ్ దట్ హీ హెస్ గివెన్ టు యూ. ఆయన మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వేచ్ఛను గౌరవిస్తాడు. ఎలా గౌరవిస్తాడు? ఒకవేళ ఆ యొక్క వ్యక్తి తన ఇష్టంలో నేను వెళ్ళి పందుల కొట్టంలో కూర్చుంటాను అని అనుకున్నాడు అనుకోండి, తండ్రి ఏమన్నాడు? నీ ఇష్టం, నీ స్వేచ్ఛ. అదే సమయంలో తండ్రి అతని కాళ్ళు చేతులు కట్టేసి అతని ఇష్టానికి విరుద్ధంగా పరలోకంలోనికి ఈడ్చుకుని వెళ్ళాడు. హీ విల్ లీవ్ ద పర్సన్ టు హిస్ ఫ్రీడమ్. అతని స్వేచ్ఛకు అతను వదిలిపెడతాడు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, నిజంగా ఇది చాలా భయంకరమైన స్థితి. కొట్టో తిట్టో ఏదో చేసి
వాడిని కాపాడుకోవడం గొప్ప సంగతి. కానీ ఆ స్థితిని ఈ కుమారుడు దాటిపోయాడు కాబట్టి వాడికి గతికి వాడిని వదిలివేయడం అనేటటువంటిది. ప్రియమైన వారలారా, ఒకవేళ తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ మీ క్షేమాన్ని కోరేవారు కానీ దేవుని సేవకులు కానీ మిమ్మల్ని గద్దిస్తే, ఒకవేళ మీ మీద ఒక దెబ్బ వేస్తే మీరు ధన్యులు. అది మీకు ఆశీర్వాదం. మీరు నాశనం కాకుండా, మీ జీవితాలు పాడైపోకుండా, దుర్భరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళి ఆత్మనిందకు మీరు గురి కాకుండా వారు మీకు సహాయం చేస్తున్నారు. ఎవ్రీ రిబ్యూక్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ప్రతి గద్దింపు కూడా ఆశీర్వాదమే. ఆ సమయంలో కష్టంగా ఉంటుంది, ఆ సమయంలో బాధగా ఉంటుంది, నొప్పిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ నొప్పి, ఆ బాధ మనకు అవసరమైనటువంటివి. కానీ ఆ స్థితిని కూడా దాటిపోతే ఎలా మారిపోతుందో మనము చెప్పలేము. ప్రియమైన వారలారా, ఇదిగో ఆ రీతిగా తండ్రి తన యొక్క ఆ కుమారుని యొక్క స్వేచ్ఛకు గౌరవాన్ని ఇచ్చి అతను వదిలిపెట్టాడు. అయితే తండ్రికి తెలుసు వీడు ఎటువంటి దిగువ స్థాయికి జారిపోతాడో తండ్రికి తెలుసండి. వాడు అక్కడికి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, అతడు 0 పాయింట్కి వచ్చేసాడు. మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది. మరి ఆ వివరాలన్నీ మనము మరలా మనం చెప్పుకోని అవసరం లేదు. సరిగ్గా అదే సమయంలో ఆ దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు ఇతన్ని పట్టించుకునేవాడు ఎవడో కూడా లేడు. నోబడీ ఈజ్ దేర్ టు కేర్ ఫర్ హిమ్. ఏమబ్బాయి బాగున్నావా, భోంచేసావా అని అడిగేవాడు ఎవడు లేడు. పరామర్శించేవాడెవడు కూడా ఇతనికి లేడు. జీవితం దుర్భరమైంది, కడుపులో ఆకలి, చుట్టూ కరువు, తెలియనటువంటి పరిస్థితి. అందుచేత అతడు ఎక్కడైనా పని దొరుకుతుందేమో కొద్దిగా అన్న తన కడుపుని నింపుకోవడానికి ఏదైనా పని దొరుకుతుందని అతడు వెతికినప్పుడు పందులు కాసుకునేటటువంటి లేకపోతే పందులు కలిగినటువంటి ఒక వ్యక్తి అతను కనబడ్డాడు. అతని దగ్గరికి వెళ్ళి అయ్యా అని అడిగితే పందులు మేపే పని అతనికి అప్పగించాడు. ఒకసారి ఒక చర్చిలో క్రిస్మస్కి చిన్న కుమారుడు డ్రామా వేస్తున్నారు. ఆ డ్రామాలో క్యారెక్టర్లు వెతుకుతున్నారు. అన్ని క్యారెక్టర్లు అందరూ కూడా గంతులు వేసుకుంటూ మేమేస్తాం అని అన్నారు. ఒక క్యారెక్టర్కి మాత్రం ఎవరు రావట్లేదు. ఆ క్యారెక్టర్ ఏంటంటే పందులు గలిగిన వాడి క్యారెక్టర్. ఏవండి, ఆ క్యారెక్టర్ మీకు ఇస్తే చేస్తారా? చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఎంత గౌరవప్రదమైనటువంటి క్యారెక్టర్ ఇది, నాకు కావాలని మీరు కోరుకుంటారా? ఎవరూ దొరకట్లా. 2-3 రోజులు అయిపోయింది, ఎవరూ దొరకట్లేదు. ఒక డ్రామాలో ఒక పందులు కలిగినటువంటి వాడి క్యారెక్టర్ వేయడానికే అంత అవమానంగా ఎంచుకుంటే ఈ చిన్న కుమారుడు ఏ స్థితికి వెళ్ళాడండి? పందులు కలిగినటువంటి ఓనర్ క్రింద పందులను మేపేటటువంటి వాడుగా వెళ్ళాడు. యూదులకి అపవిత్రమైన జంతువులు కొన్ని ఉన్నాయి, అందులో పంది ఒకటి. దానిని చూస్తేనే అపవిత్రమైపోతున్నాం అని వాళ్ళు మనసులో వాళ్ళకి అలాంటి ఫీలింగ్ వచ్చేసేది. కేవలం అది అపవిత్రమైనది మాత్రమే కాదు, చాలా అసహ్యకరమైనటువంటి జంతువు. అయితే వీడు అక్కడికి వెళ్ళి ఆ పందుల మధ్యలో ఉండే పరిస్థితి ఏర్పడింది. పందుల మధ్యలోకి వెళ్తే ఈ వ్యక్తి బయటకు వస్తే పందులు కంపే కొడుతూ ఉంటాడు కదా, ఆ బురదలో, ఆ భయంకరమైనటువంటి స్థితిలో వాడు వాటి మధ్యలో వాటిలాగా మారిపోయినటువంటి ఒక దుర్భరమైనటువంటి దీనస్థితి అది. ప్రియమైనటువంటి వారలారా, వాడు ఆకలి ఎంత తీవ్రమైనదిగా ఉంది అంటే కనీసం పందులు తినే పొట్టు తిని తన కడుపు నింపుకోవాలని అనుకున్నాడట. గమనించారా? అయినను వాడికి ఏమీ కూడా దొరకలేదు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ భక్తుడు అన్నాడు, కొన్నిసార్లు దేవుడు పందుల కొట్టాం కూడా మన జీవితంలో అనుమతిస్తాడు, ఎందుకంటే దేవుని యొక్క కృప అని అన్నాడు, దేవుని దయ అని అన్నాడు. ఇట్స్ అ మెర్సిఫుల్ థింగ్, గాడ్ అలౌస్ పిగ్ స్టై ఇన్ అవర్ లైఫ్స్ అని అన్నాడు. ఇంత దుర్భరమైన, ఇంత హీనమైన, ఇంత భయంకరమైన స్థితి ఎందుకు నాకు అని ఆ కుమారుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. అతని యొక్క కంటి పొరలు రాలడం మొదలైనవి. ఇప్పటి వరకు కూడా అతడు బుద్ధి లేనివాడుగా ఉన్నాడు.
when he was having money, full of money in his hand, when he was having friends, when he was enjoying life, ఏమనుకున్నాడంటే నాకు మించిన వాడు ఎవడున్నాడు అనుకున్నాడు. నాకంటే తెలివైన వాడు ఎవడున్నాడు. చూసారా నేను ఎలా వాటా తీసుకుని నేను వచ్చేసాను. నాకు యొక్క ఇండిపెండెన్స్ కావాలి. ఐ వాంట్ టు బి ఇండివిజువల్. ఎవడు నన్ను గైడ్ చేయక్కర్లా, ఎవడు నాకు మంచి చెడు చెప్పనవసరం లేదు, నా తండ్రి అయినా సరే నాకు అవసరం లేదు అని అనుకున్నాడు. పొరలు రాలడం మొదలుపెట్టాయి, భ్రాంతులు తొలుగుతున్నాయి. ఇదిగో వాస్తవం లోనికి అతని కళ్ళు తెరుచుకుంటూ ఉన్నాయి. అందుచేత వాక్యంలో వ్రాయబడి ఉన్నది, అతనికి బుద్ధి వచ్చినప్పుడు. ప్రియమైనటువంటి వారలారా, కొంతమందికి బుద్ధి వస్తుంది ఎప్పుడో తెలుసా? సమస్తం కోల్పోయిన తర్వాత. కొంతమందికి బుద్ధి వస్తుంది వయసు మీరిపోయిన తర్వాత. కొంతమందికి బుద్ధి వస్తుంది అవకాశం దాటిపోయిన తర్వాత. కానీ దానివల్ల ప్రయోజనం ఉంటుందా? దానివల్ల ఏదైనా మేలు కలుగుతుందా అని ఆలోచించుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పందుల కొట్టాములో ఆకలితో అలమటిస్తూ ఆ పందులను అలాగా వాటిని మరి అదలిస్తూ ఉన్నటువంటి సమయంలో అతనికి ఒక రియలైజేషన్ వచ్చింది. బుద్ధి వచ్చింది అంటే రియలైజేషన్ వచ్చింది. ఇప్పటి వరకు తనను చుట్టుకున్నటువంటి ప్రతి గర్వము కూడా అన్నీ కూడా హి వాజ్ స్ట్రిప్డ్ ఆఫ్ ఆల్ హిస్ ప్రైడ్. అంతా పోయిందన్నమాట. అతడు ఎలా ఉన్నాడంటే ఒక నేకెడ్గా ఉన్నటువంటి వాడిగా, అతని యొక్క ఆంతర్య పురుషుడు ఎలా ఉన్నాడంటే నేకెడ్గా తన ముందు, అతని వాస్తవ స్థితి ఏంటో అది అతని ముందు నిలబడింది. నేనేంటి, నా బ్రతికేంటి, నాకేమైనా చేయడం వచ్చా, ఏదైనా సంపాదించడం వచ్చా? తండ్రి సంపాదిస్తే, అమ్మా నాన్న సంపాదించి పెడితే, అన్నీ సిద్ధపరిచి పెడితే ఎంతకాలం నేను దాన్ని ఎంజాయ్ చేశాను, కానీ ₹1 కూడా నేను దానికి యాడ్ చేయలేదు. సరిగదా? తిరుగుబాటు చేసి, అవమానపరిచి, అగౌరవపరిచి నేను వచ్చాను. నేను చేసిన పనికి నాకు తగిన శాస్తే అని అనుకున్నాడు. అది బుద్ధి రావడం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకవేళ ఇంతటి హీన స్థితికి మనం వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ రియలైజేషన్ అనేటటువంటిది ఎప్పుడైనా వచ్చిందా? లేకపోతే ఇంకా పొరలు రాలనటువంటి ఒకవేళ అలాంటి స్థితిలోనే మనం ఉండి ఐఎమ్ ఓకే, ఐఎమ్ బెటర్, ఐఎమ్ రైచస్, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అని మనకు మనం చెప్పుకుంటూ మన జీవితాలను మనము కొనసాగిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది. వాడికి బుద్ధి వచ్చినప్పుడు, వాడికి బుద్ధి వచ్చింది అని మనకు ఎలా తెలిసిందంటే వాడి యొక్క హృదయంలో మరి బయటికి ఉబుకుతున్నటువంటి ఆలోచనలు, అది ఒక రైట్ ట్రాక్లో ఉందన్నమాట. అన్నిసార్లు మన యొక్క మనసు రైట్ ట్రాక్లో ఉండదండి. రాంగ్ ట్రాక్లో ఉన్నప్పుడు మనం చాలా ఊహించుకుంటాం. కానీ అది రైట్ ట్రాక్లోనికి వచ్చినప్పుడు, ఆ మనసు స్థిరమైన మనసుగా ఉన్నప్పుడు, వాస్తవాన్ని చూసినప్పుడు ఆ మనసులో నుండి వచ్చేటటువంటి తీర్మానాలు మనకు మేలుకరంగా ఉంటాయి. ఏమనుకున్నాడు ఈ కుమారుడు? అయ్యో, ఇదిగో మరి నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్ళకి అన్నం దొరుకుతుంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా. నేను నా తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళాల్సిందే. అయితే నేను వెళ్ళినప్పుడు నా కుమారుడుగా హక్కు లేదు కదా, నేను అన్నీ కోల్పోయాను కదా. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి, నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. నీ కుమారుని అనిపించుకోవడం నాకు ఏ యోగ్యత లేదయ్యా. నీ కూలి వాళ్ళు ఒకనిగా పెట్టుకుంటావా అని నేను అడుగుతాను. ఈ మాటలు అతడు ఎన్నిసార్లు రిహార్సల్ చేసుకుని ఉంటాడు. నేను కరెక్ట్గా చెప్పాలి, నా తండ్రి కన్విన్స్ అయ్యేలాగా, నా తండ్రి నిజంగా నాలో కలిగినటువంటి యొక్క మరి ఆలోచనను, మార్పును అతను నమ్మేలాగా నేను చెప్పాలని అనుకున్నాడు. ఈ ఆలోచనలు యథార్థమైనవండి. మళ్ళా తండ్రి యొక్క మంచితనాన్ని ఆసరా చేసుకుని ఆయనను మోసం చేయడానికి చేసినటువంటి ఆలోచనలు కాదు. దిస్ ఈజ్ ఎ జెన్యువెన్ రిపెంటెన్స్. ఇది వాస్తవికమైన యథార్థమైనటువంటి ఒక పశ్చాత్తాపం అతడు కలిగి ఉన్నాడు. ఈ ఆలోచన ధోరణితో, ఈ సిద్ధపాటుతో ప్రియమైనటువంటి వారలారా,
అతడు తిరిగి వస్తూ ఉన్నాడు. ఇది మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ రియలైజేషనే మన యొక్క నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్కి అది చాలా ఇంపార్టెంట్, మరి కీ టైం అవుతుంది, ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. చాలామంది జీవితాలు ఇలాంటి టర్న్ లేకుండానే వెళ్ళిపోతున్నాయేమో. దేవుని ఎదుట కూడా నేను సరిపోయినటువంటి వాడనే అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మనుషులందరి దగ్గర నేను సరిపోయినటువంటి వాడనే, ఏమీ పర్వాలేదు, ఐఎమ్ వెరీ కరెక్ట్ అని అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వీడు ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో అతడు తన తండ్రికి తిరుగుబాటు చేశాడు, కానీ అది దేవునికి కూడా వ్యతిరేకమైనది అని గ్రహించుకున్నాడు. అది చూడండి, పైన దేవుడు ఉన్నాడు, దేవుడు దీని అంతా చూస్తున్నాడు, దేవుని దృష్టికి ఇది ఏమాత్రమో కూడా అంగీకారితమైనది కాదు, ఇది దేవుని దృష్టి కూడా పాపమే అని అనుకున్నాడు. సంగమా, బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, విశ్వాసులారా మీరు మీ తోటి విశ్వాసులకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, రిమెంబర్ యు ఆర్ డూయింగ్ ఇట్ అగైనెస్ట్ గాడ్ ఆల్సో. దేవునికి కూడా విరోధంగా నీవు చేస్తున్నావు. అది ఏదో పైన దగ్గరికి వెళ్ళి సారీ అంటే కాదు. ఆ డీప్ రిపెంటెన్స్, ఆ యొక్క మరి లోతైనటువంటి గ్రహింపులో నుండి వచ్చినటువంటి పశ్చాత్తాపం, బాధతో కూడా పశ్చాత్తాపం, అరే నేను అలా చేసి ఉండకూడదే అని చాలాసార్లు తలకొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపం. దీని కొరకు ఆశించాలి. వాడు వస్తూ ఉన్నాడు. చూడండి, వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూశాడు, గుర్తుపట్టాడు. వాడు వెళ్ళినప్పుడు ఎంతో మరి చాలా గొప్ప వ్యక్తిలాగా అతడు వెళ్ళాడు. తిరిగి వస్తున్నప్పుడు బికారి, చిక్కిపోయాడు, నల్లగా అయిపోయాడు, ముఖమంతా ఎక్కడ చూసినా గుంటలు పడిపోయినాయి, జుట్టంతా కూడా అది మరి చిందరవందరగా, ఏ విధమైనటువంటి మరి ఆ యొక్క చక్కగా హెయిర్ డ్రెస్సింగ్ లేకుండా ఉంది, ముఖమంతా వాడిపోయింది, ఆకలితో వాడున్నాడు, వంగి వంగి నడుచుకుంటూ వస్తున్నాడు. మనసులో కలవరం, భయం, పశ్చాత్తాపం ఎన్నో ఉన్నాయి. తండ్రి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే చూశాడు. తండ్రి వెంటనే వాడిని గుర్తుపట్టాడు. ఎంత గొప్ప సంగతి! కుటుంబ బంధాలన్నీ తెంపుకుని వెళ్ళిపోయాడు. తండ్రి ఆ క్షణంలోనే అరే నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నాకు చచ్చినట్టే అని చెప్పి ఉండొచ్చు, కానీ చెప్పలేదు. వాడైతే బంధాలు తెంచుకుని వెళ్ళాడు, కానీ తండ్రి ఆ బంధాన్ని అలాగే నిలుపుకున్నాడు. రోజు చూస్తున్నాడు. అతను గుర్తొచ్చినప్పుడల్లా ఆ మేడ మీదకి వస్తున్నాడేమో, ఒకవేళ దూరంగా ఆ యొక్క మరి త్రోవను చూస్తున్నాడేమో. వాడంతా మారిపోయినా తండ్రి వాడిని గుర్తుపట్టగలిగాడు. ప్రియమైన దేవుని సంఘమా, పాపం వల్ల మానవుని యొక్క జీవితం ఎంత మారిపోయినా, ఎంత వికృతమైపోయినా, ఎంత అసహ్యకరమైపోయినా దేవుడు గుర్తుపడతాడు. ఆయన గుర్తుపట్టలేనటువంటి వాడుగా ఆయన ఉండడు. అది దేవుని యొక్క గొప్పతనంగా మనము చూస్తూ ఉన్నాం. ఈ తండ్రి ఏం చేశాడు? ఇక్కడ వాక్యంలో వ్రాయబడి ఉన్నది, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి పరుగెత్తి అని వ్రాయబడి ఉన్నది. ఎన్నోసార్లు ఈ మాట మనం విని ఉంటాం కదా. ఈ యొక్క మధ్య ఆసియా ప్రాంతంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా, ముఖ్యంగా ఒక తండ్రి లాంటి వాడు, ఎన్నడూ కూడా మరి ఆ ఊరి వారందరూ చూస్తూ ఉండగా రోడ్డు మీద పరిగెట్టేటటువంటి పరిస్థితులు ఉండబట్ట. అలా పరిగెడితే తన యొక్క డిగ్నిటీని అతడే భంగపరుచుకున్నట్టట. వారు పైనుండి క్రింద వరకు కూడా వస్త్రాలు వేసుకుంటారు కదా, మళ్ళా ప్యాంటు షర్ట్లు కాదు. అప్పుడు వారికి పూర్తి మరి ఆ యొక్క వస్త్రం పైనుండి క్రింద వరకు దిగజారుతూ ఉంది. పరిగెత్తాలి అంటే ఏమవుతుంది? ఆ యొక్క మరి తను వేసుకున్న వస్త్రం తనకు అడ్డు వచ్చి పడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరిగెత్తవలసి వస్తే ఆ యొక్క వస్త్రాన్ని మోకాళ్ళ వరకు ఎత్తుకొని పరిగెత్తాలి. మోకాళ్ళ క్రింద చూపించడం అనేటటువంటిది అగౌరవానికి సూచనట. అంటే ఆ వ్యక్తి తను తానే అగౌరవపరుచుకుంటున్నాడని అర్థం. తండ్రి మోకాళ్ళ వరకు తన వస్త్రాన్ని ఇలా పట్టుకొని ఆయాసపడుతూ పరిగెడుతున్నాడు కుమారుని వైపు.
ఎందుకో తెలుసా? ఫర్ దిస్ ఫాదర్ హిస్ సన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హిస్ డిగ్నిటీ. నా హుందాతనము కన్నా, నేను గంభీరంగా టీవీగా నడిచి అలా కనపడేదానికన్నా నా కుమారుడు నాకు ఇంపార్టెంట్. నా కుమారుడు కోసం నేను నా యొక్క డిగ్నిటీనన్నా నేను ప్రక్కన పెడతా. అందరూ నన్ను వింతగా, ఏంటి ఇతను ఇలా పరిగెడుతున్నాడని ఒకవేళ నన్ను అవమానించినట్టు చూస్తున్నా, నా కుమారుడు నాకు ముఖ్యం అనుకున్నాడు, పరిగెత్తాడు. ఇంకొక గొప్ప విషయం ఇందులో ఇమిడి ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఇంత వేగంగా అతడు పరుగు పెడుతున్నాడు? నాటి కాలంలో యూదేయ సమాజంలో ఒక సాంప్రదాయం ఉండేది. ఆ సాంప్రదాయాన్ని ఏమని పిలిచారంటే కెసాజా లేకపోతే కెజాజా అనేటటువంటి మాటతో పిలిచారు. అదేంటి అంటే, ఇదిగో ఇలాగా తమ యొక్క ఊరిలో లేదా తమ గ్రామంలో ఒక ఇంటిలో ఒక కొడుకు తండ్రి మీద తిరగబడి తండ్రిని అవమానపరిచి తన ఆస్తి తీసుకుని వెళ్ళి మొత్తం పాడు చేసుకుని మరలా తిరిగి వస్తున్నాడు అనుకోండి. ఆ వార్త గ్రామస్తులకు తెలిస్తే వాళ్ళు గ్రామం యొక్క పొలిమేరల దగ్గరికి వెళ్ళిపోతారు. వెంటనే గ్రామ పెద్దలు, ప్రజలు ఆ యొక్క ఊరి పొలిమేరల దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళ కుండను తీసుకుని వెళ్తారట. ఆ కుమారుని అక్కడ ఆపి వాడి కాళ్ళ దగ్గర ఆ యొక్క కుండను నేలనేసి బద్దలు కొడతారట. బద్దలు కొట్టి అంటారట, ఈ సమాజంలో నీకు స్థానం లేదు. మా గ్రామం వరకు, మా ఊరి వరకు నీవు చచ్చిన వాడితో సమానం. ఎందుకంటే మా గ్రామంలో ఒక కుటుంబంలో ఇంత హీనమైనటువంటి పనికి నీవు కారణమయ్యావు కాబట్టి యు ఆర్ నోబడీ టు అస్ అని చెప్పి అతన్ని తిరస్కరిస్తారట. అలాగా ఆ గ్రామస్తులు వెళ్ళి ఆ కుమారుని మీద ఇంకా ఈ యొక్క తీర్పును వాళ్ళు ప్రకటించకముందే తాను వెళ్ళిపోవాలని తండ్రి పరిగెడుతున్నాడు. ఇదిగో కుమారుడు అక్కడ నిలబడితే ముందు తండ్రి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన ఆ కుమారునికిని ఆ గ్రామస్తులకును మధ్యలో తండ్రి నిలబడతాడు. నిలబడ్డ మాత్రమే కాదు, వెంటనే ఆ కుమారుని మీద మెడ మీద పడి మరి ముద్దు పెట్టుకుంటున్నటువంటి ఆ యొక్క మాటలు మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో ఈ రీతిగా ఆ తండ్రి అలాగున నిలబడడం అనేటటువంటిది మనకు ఒక సత్యాన్ని జ్ఞాపకం చేయడం లేదా? అదేమిటి అంటే, ఆ పరుగు ఎటువైపు ఉన్నది? బ్రతుకు ఛిద్రమై చితికిపోయినటువంటి కుమారుని వైపు ఉన్నది. రన్నింగ్ టువర్డ్స్ ద బ్రోకెన్. అలా పరుగు పెడుతున్నప్పుడు ఆ కుమారుని వల్ల కలిగినటువంటి అవమానం ఉన్నదే, అవమానం అంతటినీ కూడా అనుభవిస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఈ తండ్రి తప్పు చేసినటువంటి కుమారునికి ఆ తప్పుకు విధించబడే శిక్షకు, తీర్పుకు మధ్యలో నిలబడినట్లు ఉన్నది. ఆ యొక్క మరి తలవంపులంతటినీ కూడా తన మీదకు తీసుకుంటున్నట్టుగా ఉన్నది. ఇదంతా దేనిని మనకు తెలియజేస్తుందో తెలుసా? దిస్ ఆల్ స్పీక్స్ అబౌట్ ద క్రాస్. సిలువ అంటే ఏంటి? దేవుడు చితికిపోయిన బ్రతుకుల వైపు తన పరుగును సారించాడు. ఛిద్రమైనటువంటి జీవితాల వైపు ఆయన తన యొక్క పరుగును ఆయన తీశాడు. ఇదిగో ఎవడైతే ఆ బ్రతుకుతున్నాడో, ఆ బ్రతుకు మరి అలాంటి స్థితికి కారణమైనటువంటి అవమానం అతడు ఎందుకు ఆ స్థితిని పొందాడు, ఆ అవమానం అంతటినీ కూడా ఆయన తనలోనికి తీసుకుంటున్నాడు. ఆ పాపికి విధించబడేటటువంటి శిక్షకు మధ్యలో నిలబడింది సిలువ. ఆ సిలువలో మన హ్యూమిలియేషన్ అంతా కూడా ఆయన అనుభవించాడు. సిలువలో ఆయన చేతికి గాయాలెందుకు? ఆయన పాదాలకు గాయాలెందుకు? ఆయన తల మీద ముండ్ల కిరీటం ఎందుకు? ఆయన ముఖం మీద ఉమ్మి ఎందుకు? ఆయనకన్నీ దూషణ మాటలు ఎందుకు? ఆయన ప్రక్కలో బళ్ళెం ఎందుకు? హ్యూమిలియేషన్ బికాస్ ఆఫ్ అవర్ సిన్. ప్రియమైనటువంటి వారలారా, తండ్రి ఆ యొక్క కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ కుమారుడు దుర్గంధంతో నిండిపోయాడండి. ఆ పందుల కొట్టంలో ఉన్నాడు ఇప్పటి వరకు కూడా.
ఒకళ్ళు నడుస్తూ వచ్చినప్పుడు ఇంకా అతని బట్టలు ఒకళ్ళు ఎండిపోయినాయేమో మనకు తెలియదు ఎండ వలన, కానీ దుర్గంధం వీడలేదు. తండ్రి ప్రేమ దుర్గంధంతో నిండి ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి దుర్గంధాన్ని బట్టి ప్రక్కన పెట్టకుండా కౌగిలించుకునేలాగా, అతన్ని ముద్దు పెట్టుకునేలాగా చేసినట్లు మనము చూస్తున్నాం. తండ్రి గుమ్మాలోనే నిలబడి చేతులు కట్టుకుని వస్తున్నాడు కదా, ఏం చెప్తాడో చూద్దాం, ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో చూద్దాం అని తండ్రి ఎక్కడా కూడా అలాగా నిలిచినట్టు మనకు కనబడదు. అయితే కుమారుడు తాను సిద్ధపరుచుకున్నటువంటి మాటలను ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. గమనించండి, ఇక్కడ కుమారుడు పశ్చాత్తాపడి వస్తున్నాడు. ఎలా పడితే అలా రాలా. ఈ కథలో చిన్న కుమారుడు తండ్రి అంగీకరించాడు కాబట్టి నన్ను అంగీకరించేయండి, నేను పశ్చాత్తాపడను అని అంటే కుదరదు. రియలైజేషన్, రిపెంటెన్స్, జెన్యున్నెస్ ఇన్ ద హార్ట్, నిజమైనటువంటి యథార్థత హృదయంలో, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క ఉపమానాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. తండ్రి ఎంత ప్రేమ గలవాడు, తండ్రి ఎంత ప్రేమ గలవాడు కాబట్టి ఆ చిన్న కుమారుని చేసుకున్నాడు నన్ను కూడా చేసుకోండి అంటే కుదరదు. పశ్చాత్తాపడి దుఃఖంతో, భారంతో, జీవితంలో దిక్కులేనటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితిలో వాడు వస్తూ ఉన్నాడు. కేవలము తండ్రి యొక్క దయ కొరకు అతడు తిరిగి వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, చెప్పాడు తండ్రి, నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అని. ఇంకా అతడు మరి చెప్తూ ఉన్నాడు, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకొని యోగ్యుడను కాను అన్నాడు. కానీ తండ్రి ఇదేది మైండ్ చేస్తున్నట్టుగా మనకు అనిపించదు. ప్రియమైనటువంటి వారలారా, మన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, మన మనస్సును ఎరిగినటువంటి దేవుడండి ఆయన. ఇదిగో ఎప్పుడైతే మనలో ఆ యొక్క రియలైజేషన్ అనేది స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే ఆ యొక్క రిపెంటెంట్ మైండ్ అనేది మనలో వచ్చిందో, దేవుడు వెంటనే దాన్ని అంగీకరిస్తాడు. మనం వచ్చి మాటలన్నీ వల్లించుకొని ఒక లెటర్ రాసి ఇక మీదట నేను ఇలాగ చేయను అని చెప్పేసి సంతకాలు పెట్టి అవి ఈ లోకంలోనే, దేవుని యొద్ద అవి అవసరం లేదు అన్నట్టు ఇక్కడ యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. గమనించారా? యేసు ప్రభువారి ఉపమానంలో దేవుని యొక్క హృదయాన్ని విప్పి మనకు చూపిస్తున్నారు. ప్రజలారా, దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుని హృదయం ఇంత మంచిగా ఉంటుంది. దేవుని యొక్క నేచర్ ఎలా ఉంటుందో చూసారా? దేవుని యొక్క స్వభావం ఇంతగా ఎవరినైనా సరే చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్వభావం ఆయనదే. ఈరోజు మనము చదువుకున్నటువంటి మరి పాత నిబంధన వాక్యంలో ఎన్ని చక్కని మాటలు రాయబడ్డాయి. మీకా అనే మాటకు మరి అర్థం ఏమిటి అంటే నీతో సముడైన దేవుడున్నాడా, నీతో సముడైనటువంటి యెహోవా నీ వంటి వాడెవడు అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. ఆ వచనాల్ని మనం మరలా తిరిగి చదవని అవసరం లేదు. కానీ మీకా ద్వారా ఏమి మనకు తెలియచేయబడుతుందంటే, ఈ దేవుడు దోషమును పరిహరించు దేవుడు, దోషమును అణచివేయు దేవుడు, ఈ దేవుడు అతిక్రమములను క్షమించే దేవుడు, ఈ దేవుడు కనికరము చూపుటందు సంతోషించే దేవుడు, నిరంతరము కోపాన్ని చూపడానికి ఆయనకి ఏమాత్రము ఇష్టము లేదు. ఈ దేవుడు జాలిపడేటటువంటి దేవుడు, మరలా జాలిపడేటటువంటి దేవుడు. ఈ దేవుడు పాపములను పరిహరించువాడు. ఎంత ఎగ్జాక్ట్గా ఈ యొక్క మీకాలో వ్రాయబడినటువంటి ఈ యొక్క దేవుని గురించిన మాటలు ఈ ఉపమానంలో మనకు ఆ తండ్రి యొక్క ప్రవర్తనలో మనకు కనబడుతున్నాయి. చూసారా? ఎరా అంత అవమానపరిచావు, నువ్వు చచ్చినా నాకు పర్వాలేదు, నాకు ఆస్తే కావాలనుకున్నావు అని తండ్రి నిలదీశాడా? అసలు ఆ విషయాలన్నింటినీ మరలా ఆయన తిరిగి జ్ఞాపకంలోకి తీసుకుని వచ్చాడా? ఒక్కొక్క పాయింట్ని పెట్టి ఆ యొక్క కుమారుణ్ణి ఇంకా గాయపరిచాడా? కుమారుడు చేసిన తప్పే, కానీ తండ్రి యొక్క ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంది. ఏముంటున్నాడు ఇక్కడ అని మనం చూస్తే, ఇదిగో ప్రశస్త వస్త్రం త్వరగా తెండి, వీనికి కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, పాదములకు చెప్పులు తొడిగించండి, క్రొవ్విన దూడను వధించండి. మనం సెలబ్రేట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ద ట్రూ సెలబ్రేషన్. ఇది నిజమైనటువంటి ఒక ఆనందకరమైనటువంటి ఒక సమయం అని
తండ్రి తన యొక్క మరి సేవకులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వార్లారా, తండ్రి ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ బానిస లేకపోతే సేవకుడు వేసుకునేటటువంటి ఒక అంగీ లాంటిది ఏదో ఒకటి ఇవ్వండి వాడికి, చూడలేకపోతున్నాను నేను, ఆ మురి కొట్టుకుపోయాడు, బట్టలన్నీ చిరిగిపోయినాయి అనలా. ప్రశస్త వస్త్రం అంటే ద బెస్ట్ రోబ్ ఇన్ ద హౌస్. ఈ కుమారుడికి చిల్లిగా అవ్వ కూడా లేదు, ఒక షర్ట్ కూడా లేదు ఇంట్లో, మొత్తం పట్టుకుపోయాడు కదా, ఏమీ లేదు. దేవుని దగ్గర మనం క్లెయిమ్ చేయడానికి మనకి ఏమీ కూడా లేదు. ఇచ్చిందంతా వృధా చేసినటువంటి పరిస్థితి. కానీ అలా తిరిగి వచ్చినటువంటి వాడికి ద బెస్ట్ రోబ్ ఇన్ ద హౌస్. ఓ భక్తుడు ఏమంటాడు, బహుశా అది తండ్రిదే ఉండొచ్చు. తండ్రి తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి ఒక విలువైనటువంటి ప్రశస్తమైనటువంటి చాలా కాస్ట్లీ వస్త్రమై ఉండొచ్చు. వాడికి చక్కగా స్నానం చేయించి వాడికి దాన్ని తొడిగించటం జరిగింది. ప్రియమైనటువంటి వార్లారా, ఇదిగో మరి తండ్రి తన కుమారుణ్ణి స్వీకరిస్తున్నాడు అని అనడానికి. రెండవది, ఉంగరాన్ని పెట్టడం జరిగింది. ఉంగరం అంటే నీవు మా కుటుంబ సభ్యుడు, ఎందుకంటే కుటుంబ సభ్యులకు కుమారులకు ఉంగరాలు ధరింప చేయబడతాయి కాబట్టి ఇట్ స్పీక్స్ అబౌట్ ద ఫ్యామిలీ ఐడెంటిటీ. ఇది ధరించాడంటే పలానా కుటుంబంలో కుమారుడని అర్థం, నువ్వు కుమారుడవు. మూడవది ఏంటంటే శాండల్స్, అతని యొక్క పాదములకు చెప్పులు. బానిసలు సేవకులు వాళ్ళు చెప్పులు వేసుకోవడానికి వీలు లేదు, ఒట్టి కాళ్ళతోనే వారు పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ కుమారులు చెప్పులు ధరిస్తారు. కుమారత్వాన్ని కుటుంబంలో స్వీకరించినటువంటి మరి ఆ యొక్క స్వీకరణను తండ్రి అంగీకరించినటువంటి దానిని అన్నిటినీ కూడా ఈ వస్తువులు డిక్లేర్ చేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అది విందు సమయం అయిపోయింది, కుమారుడు తిరిగి రావడం. క్రొవ్విన దూడ, మామూలు దూడ కాదు, ఒక స్పెషల్ 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 అకేషన్ కోసం సిద్ధపరిచినటువంటి ఆ యొక్క మరి దూడ. దానిని ఇదిగో ఈ కుమారుడు వచ్చినప్పుడు దానిని విందుగా చేసి తన ఇంటి చుట్టుపక్కల వారందరినీ పిలిచి విందును ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వార్లారా, ఇది దేవుని యొక్క హృదయం, ఇది దేవుని యొక్క స్వభావం. ఈ దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా ఎంచుకుంటున్నాడు. ఒకవేళ మనం దూరంగా వెళ్ళిపోయినా ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. తిరిగి రాగలిగితే మన జీవితాలు ధన్యం, లేకపోతే మన జీవితాలు పందుల కొట్టి. ఆ దుర్గంధమే, ఆ ఆకలే, ఆ ఎడబాటే, ఆ ఒంటరితనమే, ఆ విడిచిపెట్టబడిన స్థితి. కానీ తండ్రి నిన్ను గుర్తుపడతాడు, నిన్ను చేర్చుకుంటాడు. దీనిని కృప అని అన్నారు. అయితే కృప ఇతరులకు అభ్యంతర కారణంగా ఉంటుంది. కృప అది కొంతమందికి అసమంజసంగా అనిపిస్తుంది. పెద్ద కుమారుడు దగ్గరికి వస్తే మనకు అదే కనబడుతుంది. వాడు వచ్చాడు, కాంపౌండ్ వాల్ యొక్క గేట్ దగ్గర నిలబడ్డాడు, లోపల కూడా ఎంటర్ అవ్వాల. లోపల నుండి నాట్యములు, మరి ఆ యొక్క సంగీత ధ్వనులు, హడావిడి, సంబరము, సంతోషము కనబడుతున్నాయి. అరే ఏం జరిగింది, మా ఇంట్లో ఏమైందని పరిగెత్తుకుని లోపలికి వచ్చి ఏం జరిగిందా అని చూడాలి, అది వాళ్ళే కదా. కానీ ఆ బయటే ఆగిపోయాడు. ఆగిపోయి ఏం జరుగుతుందో నాకు తెలియకుండా ఇంట్లో ఏదో జరిగిపోతుంది అనుకున్నాడు. వాడి యొక్క మనసు వేరుగా ఆలోచించడం మొదలుపెట్టింది. ప్రియమైనటువంటి వారలారా, సేవకుడు చెప్పాడయ్యా మీ తమ్ముడు వచ్చాడు కాబట్టి మీ నాన్న సంతోషంతో విందును ఏర్పాటు చేశాడు అనగానే వాక్యంలో వ్రాయబడి ఉన్నది, వాడు చాలా కోపంతో నింపబడిపోయాడు. లోపలికి వెళ్ళడానికి ఇష్టపడకుండా అక్కడే బిగుసుకుపోయాడు. తండ్రికి వార్త అందింది. తండ్రి ఆ కుమారుని ఆహ్వానించడానికి బయటికి రావాల్సి వచ్చింది. నీ సొంత ఇంటిలో నీకు ఆహ్వానం కావాలా? నీ సొంత తమ్ముడు, నీ సొంత సహోదరుడు, సహోదరి వారు ఎట్టకేలకు గ్రహింపు కలిగి పశ్చాత్తాపడి తప్పు చేశామనే భావనతో వారు తిరిగి వచ్చారు. చేర్చుకుంటావా? లేకపోతే వారిని నీవు మరి ద్వేషిస్తావా, తిరస్కరిస్తావా? ఈ పెద్ద కుమారుని యొక్క విషయం ఏంటంటే అన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉన్నాడండి. పొలంకి వెళ్తున్నాడు, పని చేస్తున్నాడు, తండ్రి ఏ ఆజ్ఞలు ఇచ్చాడు అన్నిటినీ పాలిస్తున్నాడు, ఏమీ అడగట్లేదు.
కాబట్టి వీటన్నిటిని బట్టి వాడు ఏమనుకుంటున్నాడంటే, నేను నా తమ్ముళ్ళలా కాదు, నేను చాలా బెటర్, నేను ఎప్పుడు కూడా పనులన్నీ చేస్తున్నా, ఎప్పటికప్పుడు మా నాన్న ఏం చెప్తే దానికి నేను ప్రతిదానికి కూడా నేను ఒబే అవుతున్నా, కాబట్టి ఐఎమ్ రైచియస్ పర్సన్, ఐఎమ్ కరెక్ట్ పర్సన్, కాబట్టి నా విషయంలో ట్రీట్మెంట్ ఎలా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి, చాలా యూనిక్గా ఉండాలి. కానీ అసలు ఇలాంటి ఎప్పుడు నా తండ్రి నా విషయంలో చేయలేదే అని అనుకోవడం మొదలుపెట్టాడు. అతనికి ఈ యొక్క కృప విపరీతంగా అనిపించింది. కాబట్టి అతని హృదయంలోనికి కోపము నిండిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వార్లరా, తండ్రి బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఏం జరిగింది, ఏంటికి వీడు బయట ఆగిపోయాడు, ఆ పెద్ద ఆయన ఏంటి వచ్చి బతిమలాడుతున్నాడు, నాయన రారా, లోపలికి రారా, నీ తమ్ముడు వచ్చాడు, రారా అని అంటున్నాడు. యూదీయ సాంప్రదాయంలో తన తండ్రి ఇచ్చేటటువంటి విందు తన ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏ కుమారుడైనా కానీ దానిని తిరస్కరిస్తే అది 10 మంది మధ్యలో తండ్రిని అవమానపరిచినట్టు. చిన్న కుమారుడు తండ్రిని అవమానపరిచాడు 4 గోడల మధ్యలోనే, ఇంట్లోనే, బయట ఎవరికి తెలియదు. కానీ పెద్ద కుమారుడు ఊరి మధ్యలో ప్రజలందరూ చూస్తూ ఉండగా తన తండ్రిని అగౌరవపరిచాడు. ఈజ్ ది సిన్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ద సిన్ ఆఫ్ ద యంగర్ సన్? చిన్న కుమారుడు చేసినటువంటి పాపం కంటే అధికమైన పాపం కాదా ఇది? 10 మందిలో నీ కన్న తండ్రిని నువ్వు పరువు తీస్తున్నావు, ఏమాత్రము కూడా నీకు కుటుంబ విలువలు నీవు నిలబెట్టడం లేదు. నీకు నీ యొక్క మరి పట్టుదలే చాలా ప్రాముఖ్యం. కుటుంబ సాక్ష్యం పోయినా పర్వాలా, నాకింత అవమానం జరుగుతుంది, నేను ఎవడు అవమానించాడు? అసలు అవమానించనే లేదు. చిన్న కుమారుడు ఎక్కడికో వెళ్ళిపోతే తండ్రి అతని దగ్గరికి వెళ్ళలా తీసుకుని రావడానికి వాడు రియలైజ్ అయ్యి వచ్చాడు. కానీ ఇప్పుడు నిన్ను పిలవడానికి నీ తండ్రి ఇదిగో వీధి గుమ్మం దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇది మత సంబంధమైనటువంటి అసూయ, ఇది స్వార్థంతో నిండిపోయినటువంటి జీవితం, ఇది ఒక స్వనీతితో నిండిపోయినటువంటి జీవితం. సంగమా, మనం క్రమం తప్పకుండా ఆలయానికి వస్తూ ఉండొచ్చు, దేవునికి స్తోత్రం, దేవుని ఆరాధిస్తూ ఉండొచ్చు, దేవునికి స్తోత్రం, క్రమంగా బైబిల్ మనం చదువుతూ ఉండొచ్చు, దేవునికి స్తోత్రం, దేవునికి దశమ భాగాలు అర్పణలు మనం క్రమం తప్పకుండా మనం ఇస్తూ ఉండొచ్చు, దేవునికి స్తోత్రం, సంఘ కార్యక్రమాల్లో మనం చురుకుగా ఉండొచ్చు, దేవునికి స్తోత్రం. కానీ తప్పిపోయినటువంటి పాడైపోయినటువంటి నీ సహోదరుడు సహోదరి తిరిగి వచ్చినప్పుడు ప్రేమగా చేర్చుకోలేనటువంటి హృదయం నీదైతే పెద్ద కుమారుడికి నీకు తేడా లేదు. క్షమించలేనటువంటి మనసు నీదైతే నీకు ఈ పెద్ద కుమారుడికి తేడా లేదు. ఎన్నో సంఘాలలో ఎంతోమంది చాలా భక్తిగా కనబడినప్పటికీ ఇలాంటి పరీక్షా సమయం వచ్చినప్పుడు వారి హృదయంలోనిది బయటికి వస్తుంది. వాడు ఎవరితో దెబ్బలాడుతున్నాడు, వాడు ఎవరితో వాదిస్తున్నాడు? ఈజ్ ఆర్గ్యూయింగ్ విత్ గాడ్, దేవునితో, దేవునికి వ్యతిరేకంగా దెబ్బలాడుతూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు, వాదిస్తూ ఉన్నాడు. ఇదిగో అన్నాడు తండ్రి అని అనలా. చిన్న కుమారుడు వచ్చినప్పుడు తండ్రి అన్నాడు. అప్పుడే మనసు కరిగిపోయేటటువంటి రీతిగా ఉంది ఆ పిలుపు. కానీ ఈ కుమారుడు ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఈ నీ కుమారుడు అంటూ ఉన్నాడు. ఎంతగా తను తాను వారి నుండి వేరు చేసుకుంటున్నాడు. ఒకే గృహంలో ఉన్న నా అన్న, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు, నా తల్లి, నా తండ్రి అనేటటువంటి ఆ హృదయంలో ఆ ఐక్యమైన భావాలు ఉన్నాయా? ఎన్నో కుటుంబాలు ఒక రూఫ్ కింద ఉన్నాయి, కానీ హృదయాలు వేరైపోయాయి. ఇదిగో నీ కుమారుడు, నా తండ్రి అని పిలవడంలా, నా సహోదరుడు అని పిలవడంలా. ప్రియమైనటువంటి వార్లరా, వాడు అంతగా తండ్రిని అవమానపరిచినప్పుడు ఈ కుమారుని కూడా తండ్రి వదిలించుకోవచ్చు. కానీ తండ్రి యొక్క మాటలు ఎంత మృదువుగా ఉన్నాయి. కుమారుడా, కుమారుడా, నీవు నన్ను తండ్రి కాదనుకున్నా నేను నిన్ను కుమారుని కాదనుకోలేను కదా, నీవు నన్ను వద్దనుకున్నా నేను నిన్ను వద్దనుకోలేను కదా అన్నట్టు.
నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు కదా, నాకున్నవన్నీ కూడా నీవే కదా, నీకు ఎప్పుడు ఏది కావాలంటే అది నువ్వు చేసుకోవచ్చు కదా. ఇదిగో ఇంత కృప నీ కొరకు ఇంట్లో సిద్ధంగా ఉంటే నాకు ఒక మేకపిల్ల ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, చిన్న చిన్న విషయాల కొరకు నువ్వు ముఖం ముడుచుకుంటున్నావేంటి? ఆల్ ద గ్రేసెస్ టు యూ అన్నట్టు మరి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువారు ఈ ఉపమానానికి ఒక ముగింపు ఇవ్వలే. గమనించారా? మొదటి 2 ఉపమానాలకైతే ఒక ముగింపు ఉంది. ఆ ముగింపులు ఏంటో తెలుసా? పరలోకమందున్నటువంటి దూతలు తండ్రితో కూడా సంతోషించారు. తండ్రి తన దూతలందరినీ పిలిచి, దేవుడు తన దూతలందరినీ పిలిచి, ఇదిగో చూసారా ఒక ఆత్మ రక్షించబడిని చూసారంటే వాళ్ళు ఆనందిస్తారట. శుక్రవార ధ్యానంలో మొన్న ఒక వాక్యాన్ని స్మరించుకోవడం జరిగింది. దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. గొర్రె దొరికిన ఉపమానంలో యేసుప్రభువు అదే మాట చెప్పారు, దూతలు సంతోషించారు. నాణ్యం దొరికిన సందర్భంలో అదే మాటలు వ్రాయబడ్డాయి, కానీ ఇక్కడ ఆ మాటలు వ్రాయబడాలి. దేవదూతలు తొంగి చూస్తూ ఉన్నారు. చిన్న కుమారుని చూసి వాళ్ళు సంతోషించవచ్చు, పెద్ద కుమారుని చూచి నేను నీతిమంతుడను నీతిమంతురాలను అనుకునే మనల్ని చూచి నేను కరెక్ట్, వాళ్ళు కరెక్ట్ కాదు, వాడికి అంత కృప చూపించే అవసరం లేదు, ఇంత కనికరాన్ని చూపాలా, ఇంత మంచి చేయాలా. మన పెద్దలు బయట వేరొకరిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు చెప్పారు. ఏమండి, మేము అన్నం పెడతాము, అన్నం లేని వాళ్ళకి మీరు అన్నం పెడతారు, కానీ వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ కోరుకుంటారు ఎందుకు అని వాళ్ళే జవాబు. ఎందుకంటే మీరు ప్రేమగా ముద్ద చేసి వారి నోట్లో పెడతారు, మేము అక్కడ కూర్చుని తినరా అని అంటాం. ఇదిగో మీ గుళ్ళోకి వస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా, ఏ స్థాయి వాళ్ళైనా మీ పక్కన కూర్చోబెట్టుకుంటారు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు. అంటే అది పాజిటివ్గా అనడం కాదు, ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొమ్ములు వస్తున్నాయి అన్నట్టు, కానీ అదొక సాక్ష్యం కదా. ఈజ్ ఇట్ నాట్ ఏ టెస్టిమనీ? అది క్రైస్తవ సాక్ష్యం. వాళ్ళు ఎంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా దగ్గరికి చేర్చుకొని ప్రేమ చూపించడం, క్రియల ద్వారా ప్రేమను కనపరచడం, ఇది కదా క్రైస్తవ సంఘం, ఇది కదా దేవుని యొక్క మనస్తత్వం. ప్రియమైనటువంటి వారులారా, దీనిని మనం పెంపొందించుకోవాలి, చేర్చుకోవాలి. దేవుడే చేర్చుకున్నప్పుడు నీవు నేను ఎంతండి, మనల్ని కూడా దేవుడు చేర్చుకున్నాడు కదా. చేర్చుకునే మనస్సు మనం పెంపొందించుకోవాలి. ఇతరుల మీద మనం ప్రతిసారి కూడా వారి తప్పులని, వారు గతంలో చేసినటువంటి, వారి యొక్క బలహీన సమయంలో చేసినటువంటి వాటినే మనం ఎంచుకుంటూ వారికంటే గొప్పగా మనం భావించుకుంటే అది మన ఆత్మీయ జీవితానికి మేలు కాదు, దేవునికి సంతోషం కాదు. పరలోకంలో దూతలు దాన్ని చూచి ఆనందించలేరు కదా. అయితే ఈ ఉపమానం ఎవరి గురించి అంటే, ఇక్కడ విందు జరుగుతుంది, పాపులు సుంకర్లందరూ కూర్చొని భోంచేస్తున్నారు, కానీ అక్కడ ఆ గుమ్మం దగ్గరే నిలబడ్డారు పరిసయ్యులు, శాస్త్రులు చేతులు కట్టుకుని నిలబడ యొక్క ఏంటి అని అంతా చూస్తున్నారు. వాళ్ళు పాపులతో సుంకర్లతో ఈయన భోంచేస్తున్నాడే అని వాళ్ళు సణుక్కుంటున్నారు. ఆయన అంటున్నారు, ప్రభువారు ఈ ఉపమానం ద్వారా, నువ్వు కూడా లోపలికి వస్తావా? ఇదిగో నువ్వు కూడా వచ్చి కూర్చుని వీళ్ళతో కలిసి భోంచేయగలుగుతావా? విందు సిద్ధంగా ఉంది లోపల, అక్కడ సంగీత నాదం వినబడుతుంది, ఇదిగో చక్కని నాట్యములు అక్కడ జరుగుతూ ఉన్నాయి, ఆనందంగా ఉన్నారు అందరూ. నీవు ముఖం ముడుచుకొని కోపముతో ఆ యొక్క ఆనందంలో పాలు పంపులు పొందక ఆనందాన్ని భంగపరిచే రీతిగా నీవు బయట నిలబడి ఉంటావా? లోపలికి వస్తావా? బైబిల్ గ్రంథంలో లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఒక అరిమతయి యోసేపు పరిసయ్యుడు, ఒక నికోదేము పరిసయ్యుడు. ఎంత గొప్పగా యేసయ్య యొక్క బరియల్ని వాళ్ళు నిర్వహించి ఆ రాజ విధానంలో ఆయన మరి ఆ యొక్క అంతిమ సంస్కారాలు వాళ్ళు చేసి తమ భక్తిని చాటుకోలేదా? ఈరోజు మనం గమనించినప్పుడు మన యొక్క పత్రిక లేఖన భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క సౌలు ఇంటింటా వచ్చి మరి హత్య చేయడమే తనకు ప్రాణాధారం అనుకున్నట్టుగా ఉన్నటువంటి సౌలు, స్త్రీలను పిల్లలను సహా తీసుకుని వచ్చి చెరసాలలో వేస్తున్నటువంటి ఈ సౌలు ఒక్క ప్రభు యొక్క దర్శనంతో
అతని జీవితం మొత్తం టర్న్ అయిపోయింది. ఇట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. ద వే టు డమాస్కస్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పాల్. మనం చూస్తూ ఉన్నాం. మతం కొరకు పిచ్చి, ధర్మశాస్త్రం కొరకు పట్టుదల. ఇదిగో ఈ నా దేవుడు, నా మతము, నా యొక్క ఆలయము, నా ధర్మశాస్త్రము, వీటికి వ్యతిరేకంగా ఎవరు నిలబడితే వాళ్ళందరినీ లేపేయడమే అనుకున్నాడు తన జీవితం. కానీ దమస్కు మార్గం అతని జీవితాన్ని పూర్తిగా మార్చింది. సౌలా, సౌలా, నీవు నన్ను ఎలా హింసించుచున్నావు? ప్రభువా, నీవెవడవు? నీవు హింసించుతున్నావు యేసును. అయ్యో ప్రభువా, నేను నిన్ను హింసిస్తున్నానా? నేను నీకేదో మేలు చేస్తున్నానని అనుకున్నాను. బ్రతుకు మారిపోయింది. ప్రాణాలు తీయడం ప్రాణాధారం అనుకున్నాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. పెద్ద కుమారులు మారుతున్నారు. అక్కడ కూడా మార్పు వస్తూ ఉన్నది. ఆ ప్రేమ, ఆ కృప అక్కడ కూడా పనిచేస్తూ ఉన్నది. అయితే ప్రభు వారు దీన్ని ఇక్కడ అన్ఫినిష్డ్గా ఎందుకు ఆపారంటే, దీనిని ఫిల్ చేయాల్సింది, దీనిని కంప్లీట్ చేయాల్సింది, దీనిని కంక్లూడ్ చేయాల్సింది నువ్వే. దాన్ని ఎలా కంక్లూడ్ చేస్తావు? లోపలికి వచ్చి కూర్చొని ఆనందంలో పాలు పంపులు పొందుతూ చేర్చుకునే మనసు కలిగి ఉంటావు, లేకపోతే అలాగే బిగించుకొని బయట కోపంతో మిగిలిపోతావు, నీ ఇష్టం. ప్రియమైనటువంటి వారులారా, ఇంకా ఎంత మనం చెప్పినా ఇంకా నిగూఢమైనటువంటి సత్యాలు ఇందులో ఉన్నాయి. మనం ముగించుకుందాం. మరి ప్రభు యొక్క ఆ యొక్క యాక్సెప్టెన్స్ మన జీవితంలో ఉండినట్లు మనం కోరుకుందాం. పరిశుద్ధాత్మ లాంటి కృపను మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక.